యాక్సెసిబుల్ వరల్డ్ ట్యుటోరియల్ ఛానల్ కి మీ అందరికీ స్వాగతం. నా పేరు రవితేజ. హలో ఫ్రెండ్స్, మనం కరెంట్ బిల్ కట్టడానికి గూగుల్ పే, ఫోన్పే, అమెజాన్ పే అండ్ పేటిఎం వీటిని ఉపయోగించి మనం ఈజీగా కరెంట్ బిల్ అనేది కట్టుకునే వాళ్ళమి. బట్ రీసెంట్గా ఆర్బీఐ వాళ్ళ గైడ్లైన్ ప్రకారం మనం థర్డ్ పార్టీ అప్లికేషన్స్ అంటే ఫోన్పే, గూగుల్ పే, అమెజాన్ పే అండ్ పేటిఎం ఇలాంటి థర్డ్ పార్టీ అప్లికేషన్ నుంచి మనం కరెంట్ బిల్ అయితే పే చేయలేము. మనకి వీటిలో పే చేసుకునేటప్పుడు మనకు ఒక నోటిఫికేషన్ వచ్చేది, కరెంట్ బిల్ జనరేట్ అవ్వగానే మనకు నోటిఫికేషన్ వచ్చేది, కరెంట్ బిల్ ఈ నెల ఎంత కట్టాలని చెప్పి మనం అందులో చూసుకొని ఈజీగా పే చేసుకునే వాళ్ళమి. బట్ ఇప్పటి నుంచి మనం కరెంట్ బిల్ పే చేయాలంటే మన మొబైల్లో అయితే ఈస్టర్న్ పవర్ అనే అప్లికేషన్ నుంచి అయితే మనం ఈజీగా కరెంట్ బిల్ అయితే కట్టుకోగలం. సో ఈ యాప్ అనేది ఎంతవరకు యాక్సెసిబుల్గా ఉంది, మనం ఎంతవరకు ఈ యాప్ ఉపయోగించి మనం పేమెంట్ చేయగలం, ఎలక్ట్రిసిటీ కరెంట్ బిల్ పే చేయగలం అన్నది ఈ వీడియోలో మనం క్లియర్గా తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అదేవిధంగా మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్లయితే ఇప్పుడే ఈ వీడియోని పాజ్లో పెట్టి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. మీ సబ్స్క్రిప్షన్ అనేది నాకు చాలా ఇంపార్టెంట్. మీ సబ్స్క్రిప్షన్ వల్ల నాకు మోటివేషన్ మరియు ఇంకా ఎక్కువ వీడియోస్ చేయాలని చెప్పి కుతూహలం కూడా వస్తుంది. ఈ మధ్య వీడియోస్ తగ్గించాను, ఐఎమ్ రియల్లీ సారీ. నేను వీడియోస్ మళ్ళీ కంటిన్యూ చేయడానికి అయితే ట్రై చేస్తాను. ఓకే, ఇప్పుడు మనం ఎలక్ట్రిసిటీ బిల్ పే చేయడానికి మనం గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్ళి ఈస్టర్న్ పవర్ అనే అప్లికేషన్ అయితే ఇన్స్టాల్ చేసుకుందాం. ఓకే, Eastern Power. Average rating 13 M. Content rate. Downloaded. Install button. ఓకే, ఇన్స్టాల్ మీద క్లిక్ చేసి ఇన్స్టాల్ అయితే చేసుకుందాం. ఈ లోపు వాల్యూమ్ పెంచుతాను. Links. Speech rate. Accessibility. Increase. Maximum. ఓకే, Open. Button. Disabled. ఇంకా అవుతుంది. Cancel. But verified by Play Protect. Installing. Eastern Power. Uninstall. Open. ఓకే, ఇన్స్టాల్ అయితే అవ్వడం జరిగింది. మనం ఓపెన్ చేద్దాం. Eastern Power. Alert. Please select the language. English. ఇంగ్లీష్ సెలెక్ట్ చేసుకుందాం. Back. Button. Pay electricity bill. Skip. Button. Pay electricity ఇక్కడ bill. పే You will ఎలక్ట్రిసిటీ pay your బిల్ అండ్ electricity. Skip. స్కిప్ Button. అని రెండు ఆప్షన్స్ ఉన్నాయి. మనం దీన్ని అయితే స్కిప్ చేద్దాము. Install this app. Login with Welcome to EPDCL. Install this app. Login with mobile number. Register using your 16-digit service number for login. Quick pay. Login. లాగిన్ మీద క్లిక్ చేద్దాం. Unlabeled. Please login with Bob. Please enter your mobile number to login. Edit box. Enter నా మొబైల్ నెంబర్తో లాగిన్ అయిపోతున్నా. 9 6 8 8 1 7 8 8 4 7 9 1 7 3 3. Login with mobile. Please enter your edit. Send OTP. సెండ్ ఓటీపీ. Please wait to explain. నేను ఇక్కడ ఓటీపీ ఎంటర్ చేస్తున్నా. 1 3 6 8 edit 9 edit 1 1. Maximum length reached. Did not receive it. Resend. Verified. వెరిఫై. Please wait to exclamation mark. వెరిఫై క్లిక్ చేసి వెయిట్ Eastern చేస్తున్నా. Power. Allow Eastern Power to send you ఓకే, notifications. మనకి ఈస్టర్న్ పవర్ టు సెండ్ నోటిఫికేషన్స్ ఎస్ ఇవన్నీ అలౌ చేయాలి. Don't allow. Allow. Allow Eastern Power to record audio ఇది కూడా అలౌ చేద్దాం. only while using the app. Allow Eastern Power to find. Connect to it. Don't allow. Allow. అలౌ. Eastern Power. ఓకే, మనం సక్సెస్ఫుల్గా లాగిన్ అయితే అయిపోయాము. అన్ని పర్మిషన్స్ కూడా ఇచ్చేసాము అలౌ అని చెప్పి. Customer. మనం పర్మిషన్స్ అన్నీ ఇచ్చిన తర్వాత మనకి ఈ పేజ్ అయితే రావడం జరుగుతుంది. చూద్దాం ఒకసారి పేజ్ రేటెడ్ ఉన్నాయో. Select the service number. Add service. సెలెక్ట్ సర్వీస్ నెంబర్, యాడ్ సర్వీస్, Bill pay. బిల్ పే, Customer care. కస్టమర్ కేర్, Consumption. Connect. కనెక్ట్, Payment history. పేమెంట్ హిస్టరీ, మనం చేసిన పేమెంట్ హిస్టరీస్ అన్ని ఇందులో ఉంటాయి. Link author. లింక్ ఆధార్, My usage. మై యూసేజ్, Supply position. సప్లై పొజిషన్, Unlabeled. ఇలాగా మనకి చాలా ఆప్షన్స్ ఉన్నాయి. Labeled. తర్వాత రెండు అన్లేబుల్ బటన్స్ కూడా ఉన్నాయి. Customer care. ఇవన్నీ వదిలేసి మనం యాడ్ సర్వీస్ అనే బటన్ మీద క్లిక్ చేద్దాం. Bill pay. Add service. ఓకే, Select the service number. సెలెక్ట్ సర్వీస్ నెంబర్ ఉంది కదా, దానికి ఒకసారి రైట్ స్వైప్ చేస్తే Add service. యాడ్ సర్వీస్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. Unlabeled. ఇక్కడ ఒక అన్లేబుల్ బటన్ టాప్ రైట్లో ఉంది. Add your service number. Unlabeled.
అదేంటంటే బ్యాక్ బటన్, దానికి లేబుల్ అనేది ప్రొవైడ్ చేయలేదు. Add your service number by tapping on the plus icon. యాడ్ యువర్ Register సర్వీస్ maximum నెంబర్ 20 బై service ట్యాపింగ్ numbers. సర్వీస్ నెంబర్ అని ఉంది కదా, ఇది కూడా ప్లస్ సింబల్ అనేది మనకి ఇన్యాక్సెసిబుల్. యాక్చువల్గా మనకి ప్లస్ సింబల్ స్క్రీన్ రేట్ చదవదు కనుక దాని మీద క్లిక్ చేద్దాం. అదే మెసేజ్ మీద Unlabeled. Edit box. Unlabeled. Add your service number by tapping on the plus icon. యాడ్ యువర్ Register సర్వీస్ maximum బై 20 service ట్యాపింగ్ ఆన్ ద numbers. ప్లస్ అని ఉంది కదా, ఆ మెసేజ్ మీదే డబుల్ ట్యాప్ చేశాను. మనకి రైట్ స్వైప్ చేస్తే Unlabeled. ఇక్కడ అన్లేబుల్, Edit box. Enter service number. ఇక్కడ 16 సర్వీస్ నెంబర్ రాయమంటున్నారు. 16 డిజిట్స్ సర్వీస్ నెంబర్ ఉంటుంది కదా మన దాంట్లోని. మీరు ఆల్రెడీ అంతకుముందు ఫోన్పేలో కానీ గూగుల్ పే కానీ చేసుంటే అందులోంచి కాపీ చేసుకొని ఇక్కడ పేస్ట్ చేసుకోండి. ఓకే, నేను ఇక్కడ పేస్ట్ చేస్తున్నా. Edit box. Edit box. Enter service number. Lines. Words. Character. Actions. Move cursor to move per paste. పేస్ట్ చేసేస్తున్నా. 121,210,301,008,566. Maximum ఓకే, length reached. ఇలా పేస్ట్ చేసిన తర్వాత మనం ఒకసారి రైట్ స్వైప్ చేస్తే Edit box. Enter nickname. Option. నిక్ నేమ్ అది ఆప్షనల్ అండి. మనం ఇస్తే ఇవ్వచ్చు, లేదంటే లేదు. మనం ఇచ్చుకుంటే బెటర్, ఎందుకంటే మన దాంట్లో 2-3 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, మనకి ఎవరిదేంటో గుర్తుండడానికి బాగుంటుంది. నాది ఏమనిస్తానంటే రవితేజ. R R A A V V O I I T T E E J J A A. రవితేజ అని ఇచ్చుకున్నాను. Add your service number. Unlabeled. 121. Editing. Gravitator. Submit. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేస్తే సబ్మిట్ అయిపోతుంది. Please wait 2 exclamation mark. Keyboard hidden. ప్లీజ్ వెయిట్. Your service number has been registered successfully. You can pay your electricity bill with this service number now. ఓకే, యువర్ సర్వీస్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ రిజిస్టర్. మీరు ఒకవేళ ఈ నెంబర్తో, ఈ సర్వీస్ నెంబర్తో బిల్ పే చేద్దాం అనుకుంటున్నారా అని అడిగారు. Dismiss. Your service number. Dismiss. డిస్మిస్ కొట్టేద్దాం. ఓకే, డిస్మిస్ కొట్టేసిన తర్వాత మనం ఇప్పుడు ఎక్కడికి చూద్దామంటే Add your service number by tapping on the plus. Register 121. ఓకే, Registered service numbers. రిజిస్టర్ సర్వీస్ నెంబర్స్ అని ఉంది కదా, 121,210. చూడండి మనకి సక్సెస్ఫుల్గా ఇక్కడ రిజిస్టర్ అయిన సర్వీస్ నెంబర్లో చూపిస్తుంది. Unlabeled. టాప్ రైట్లో ఉన్న బ్యాక్ బటన్ మీద క్లిక్ చేసి బ్యాక్కి వెళ్దాం. Add customer care. Payment customer care. Select the service number. ఓకే, ఇక్కడ ఏం చేద్దామంటే Add bill pay. బిల్ పే అని ఉంది కదా, దీని మీద మనం క్లిక్ చేద్దాం. Unlabeled. Eastern Power Distribution Company. ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. Unlabeled. 817887. Whether service was not ticked. Ticked. Radio button. Pay bill. పే బిల్ అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేద్దాం. ఇక్కడ 2 చెక్ బాక్సెస్ ఉన్నాయి. Ticked. Not ticked. Radio button. ఇక్కడ ఇవేంటో స్క్రీన్ రీడర్ మనకైతే చదవట్లేదు. ఈ ఆప్షన్స్ ఏంటి అన్నది ఒకసారి క్లిక్ చేసి చూద్దాం. Not ticked. Ticked. Not ticked. Ticked. ఇది చాలా ఇన్యాక్సెసిబుల్ అండి. ఈ రేడియో బటన్స్ ఏంటో మనకు తెలియదు. Pay bill. పే బిల్ మీద క్లిక్ చేద్దాం. Alert. Dismiss. PA dismiss. Dismiss. Select payment method. PAYTM. ఓకే, ఇక్కడ సెలెక్ట్ పేమెంట్ మెథడ్ పేటిఎం. Dismiss. PAYTM. ఓకే, పేటిఎం అనే ఆప్షన్ ఉంది, దీని మీద క్లిక్ చేద్దాం. Please wait 2 exclamation mark. Loading free full stop. Payment options. Axis Bank UP selected. ఓకే, యాక్సిస్ బ్యాంక్ యూపీఐ అది ఆల్రెడీ సెలెక్ట్లో ఉంది. Pay rupees 1,262. పే 1,262 దీని మీద క్లిక్ చేస్తే నా బిల్ అనేది నేను సక్సెస్ఫుల్గా పే చేయగలను. Processing your payment. Pay. 5. ఇక్కడ నా యూపీఐ ఐడి Eastern Power Distribute Company of A. Sending 1,262.00. ఓకే, ఈ విధంగా మనం బిల్ అయితే పే చేసుకోవాలి ఫ్రెండ్స్. ఓకే, నేను ఆల్రెడీ ఇక్కడ నేను యూపీఐ ఐడి ఎంటర్ చేయట్లేదు, మీకు ఆల్మోస్ట్ యూపీఐ ఐడి ఎంటర్ చేసినంత వరకు చూపించాను. ఇక్కడ మీ 6 డిజిట్స్ యూపీఐ ఐడి ఎంటర్ చేస్తే మీ పేమెంట్ అయితే సక్సెస్ అయిపోతుంది. ఎందుకంటే నేను ఆల్రెడీ పేమెంట్ అయితే చేశాను, అందుకే మీకు ఇక్కడ చూపించలేకపోతున్నాను. ఓకే, నెట్ ట్రాన్సాక్షన్ హిస్టరీ ఏమైనా ఉన్నాయో చూద్దాం. Bank of India. Other payment option. Cancel payment. No. Yes. Please wait. Eastern Power. Eastern Power. Eastern. Unlabeled. Unlabeled. Payment history. Supply position. ఓకే, ఎందుకు స్క్రీన్ రీడ్ ఎందుకు మారిపోయిందో తెలీదు. యాప్లోకి వచ్చిన తర్వాత Talk back off. మళ్ళీ టాక్ బ్యాక్ ఆన్ చేస్తున్నా. Talk back on. ఓకే, LWP. లక్కీ. Customer care. Consumption. Connect. Payment history. పేమెంట్ హిస్టరీ మీద క్లిక్ చేసి చూద్దాం, ఏమైనా నా ఉన్నాయేమో చూద్దాం. Unlabeled. 121,210,301,008,566. Below is the payment history of your service number with receipt 04. OG 24. Receipt no. PYTM 24217159999. Amount RS 1969. Date
04 Aug 24. ఓకే, నేను 4వ తేదీన ఆల్రెడీ 1960 రూపాయలు నేను పేమెంట్ చేశాను. ఓకే, ఇది నా బిల్ హిస్టరీ. ఈ యాప్ వల్ల ఉపయోగం ఏంటంటే ఇంకోటి, మనం ఎన్ని యూనిట్స్ వాడామో అన్నీ కూడా తెలుసుకోవచ్చు. మనం ఎన్ని యూనిట్స్ వాడామో, మనకి ఎంత బిల్ వచ్చింది, అవన్నీ కూడా ఇందులో వస్తాయి. 29. Chunk 01. Chunk 24. Receipt O. ఇక చూద్దాం, బ్యాక్ వస్తే Supply position. Payment history. Connect. Consumption. Customer care. Bill pay. Add service. Select a unlabeled. Unlabeled. Select ads. Bill pay. Customer consumption. Connect. Payment hit. Link author. My usage. మై యూసేజ్ అని దీని మీద క్లిక్ చేసి చూద్దాం ఇందులో ఏమున్నాయో. Unlabeled. EP edit box. Enter present reading. EPDCL Eastern Power Distribution. Company of Andhra Pradesh Limited. 121,210 V30100856. Name. Pentacoda Ravitaya. Bill date. 6/8/2024. Previous reading. 4141. Image. Notification available. To access. చూసారా, నా ప్రీవియస్ రీడింగ్ అంతా 414141. అంటే అంత నా ప్రీవియస్ రీడింగ్. ఇప్పుడు రీడింగ్ ఎంత ఉందో కూడా తెలుసుకోవాలంటే Edit box. ఇక్కడ మనం ఇప్పుడు ఎంత రీడింగ్ ఉందో మనం రాసుకొని Calculate bill. క్యాలిక్యులేట్ కొట్టేస్తే మనకి ఇంతవరకు ఈ రోజు వరకు మనకి బిల్ ఎంత ఉందో కూడా తెలుసుకోవచ్చు. అంటే మనం ఇప్పుడు రీడింగ్ ఫాస్ట్ రీడింగ్ అంటే మనకి రీడింగ్ తీసేటప్పుడు 4141 రీడింగ్ ఉండేది. ఇప్పుడు ఈ రోజు నేను మీటర్ దగ్గరికి వెళ్ళి ఎవరి చేత సైటెడ్ పర్సన్స్ దగ్గర చూపించుకొని ఇప్పుడు రీడింగ్ ఎంత ఉంది అని అడిగేసి అది ఇక్కడ రాసామనుకోండి, 417 ఎంత ఉంటుంది, 4173 ఎంత ఉంటుంది, అది రాసి ఇక్కడ క్యాలిక్యులేట్ కొట్టేస్తే ఇప్పుడు ఎంత రీడింగ్ ఉంది, నా బిల్ ఎంత అనేది కూడా ఇక్కడ వచ్చేస్తుంది. సో ఇది ఫ్రెండ్స్ ఈ అప్లికేషన్ గురించి కంప్లీట్ వివరాలు. అప్లికేషన్ అయితే 100% యాక్సెసిబుల్ కాదు, బట్ పర్వాలేదు, 90% మనకి యాక్సెసిబుల్గా ఉంది. మనం యూజ్ అయితే చేసుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. ఈ వీడియో చూసినందుకు రియల్లీ థ్యాంక్ యూ వెరీ మచ్. బాయ్ బాయ్.